జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే అంతా అత్యధిక కరప్షన్ అవినీతి చేసే ఎమ్మెల్యే ఈ రంపచోడవరం చరిత్రలో ఎవరైనా ఉందా అంటే ఆమె ఈవేళ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆమె మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు, మీటింగ్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు. అనంతబాబు గురించి మాట్లాడితే ఈవేళ ప్రజలు ఓట్లు పడవు. నువ్వేం చేసావు, ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, ఈ ప్రాంతంలో ఉన్న కనీస సమస్యలు అవగాహన చేసుకొని తిరిగిపోతే తెలుసుకో, అవి పరిష్కారం చేసుకో, అడుగులు వేయి, ప్రజల మన్నలు పొందు, ప్రజల నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి దూరంగా ఉండు. ఈవేళ పదవి వచ్చింది, దండుకో పంచుకో అన్న స్థితిలో ఈవేళ ప్రజల యొక్క సమస్యలు కానీ ప్రజల యొక్క ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కానీ దారి కొదిలి ఈవేళ ఏ ఇష్టారాజ్యంగా చేసుకున్న పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈవేళ ఈ రంపచోడవరం యుగంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులుగా ఉన్నారు. చాలా మంది నాయకులతో పోలిస్తే ఈమెకైతే చాలా చిన్న నాయకురాలు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆమెకి ఆ పార్టీకి ఉన్న టికెట్ ఇచ్చింది, నెగ్గింది. ఈవేళ ఆమె వార్డు మెంబర్ ఎక్కువ, సర్పంచ్ తక్కువ. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉన్న కనీసం ఆధారం కూడా ఆమె లేదనే విషయాన్ని నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో పోతే ప్రజలు చెప్తారు. ఈవేళ నువ్వు పదవిలో ఉన్నావు, అందరూ చెప్తారు ఆహా ఊహో అని, నువ్వు అలాగా ఇలాగా అంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాట కాదు, ప్రజలు ఏం చెప్తున్నారో, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జెండా పోసలు తలపట్టుకుని ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీకి సక్కబెట్టుకో, నియోజకవర్గాన్ని సక్కబెట్టు, ప్రజల సమస్య తీర్చే దిశగా అడుగులు వేయి. నేను చేశానని గర్వంగా చెప్పు. మా గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారి మీద కూడా తప్పుడు ఆరోపణలు, అబద్ధపు మాటలు మరి నిన్న చెప్పడం జరిగింది అనంతబాబు గారు, ఎమ్మెల్సీ గారు. మీకు ఒకటే సూటుగా అడుగుతున్నాం, మీరు చేసిన 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీ అంతరాత్మకు తెలియాలి. మీరు ఏం చేశారో ఇక్కడ ప్రజలకు తెలుసు. మీరు ఏమీ చేయలేదు, కానీ మేము చాలా పథకాలు చేశామని చెప్తున్నారు. చాలా తప్పుడు మాటలు. అలాగే ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారు సొంత డబ్బులతో మొదటి జీతంతో మరి ఒక ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో అక్కడ ఇన్వర్టర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో కరెంటు పోతే ఇబ్బంది పడుతున్నారు రోగులనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్వర్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ సొంత కారుని అంబులెన్స్ గా ఎవరైనా బడుగు బలహీన వర్గాలు, పేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో చనిపోతే వాళ్ళకి ఎవరికైనా రావడానికి ఇబ్బంది పడుతున్న వారికి వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళకి ఈ కారుని అంబులెన్స్ గా తయారు చేసిన కారుని పంపించి వాళ్ళ బాడీని వాళ్ళ ఇంటికి చేసి సొంతంగా వాళ్ళ డబ్బులు ఖర్చుతో చేస్తున్నారు ఎవరో గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారు. అది మీకు కనబడలేదా? అలాగే ఎన్నో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళకి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మీ వెనకాల తిరిగిన కార్యకర్తలు కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే మాడుమిల్లో వాళ్ళకి పెట్టుకున్న వెంటనే మరి వాళ్ళకి డబ్బులు కూడా మంజూరు చేశారు. పార్టీలు చూడలేదండి, అందరూ సమానమైన ఆలోచనతో మరి గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం మంచి కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని మీరు మరి అవినీతి అని తప్పుడు మాటలు చెప్పి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నారు. మీ పార్టీ బంగాళాదులు కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి తప్పుడు మాటలు మీరు మానుకోవాలి. మీరు చేసిన అవినీతుల్ని, మీరు చేసిన అన్ని కూడా ఈరోజు మా మీద మోపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి అనంతబాబు గారు, మీరు ప్రజలకు మీరేం చేశారో మేమేం చేసామో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఇటువంటి తప్పుడు మాటలు పూర్తిగా మీరు వెనక్కి తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.